హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, ఒక మంచినీళ్ళ కుండ, రెండు కుండలు ఉంటే ఒక కుండ పగిలిపోయిందంట, ఒక కుండ మంచిగా ఉందంట. పగిలిపోయిన కుండతో మంచి కుండ అందంట, నువ్వేంటి పగిలిపోయావు కదా, ఇక నీకు చెత్త కుండీయే పరిమితం, నీవు చెత్త కుండీకే పరిమితం అందంట. సరేలే అనుకుందంట. అదే కొన్ని రోజులకి ఇది మంచినీళ్ళు వాడుకుంటానే ఉన్నారు, మంచినీళ్ళకి వాడకం పడతానే ఉంది. ఈ కుండ కొన్ని ఉన్నతమైన బిల్డింగ్ ముందల మంచి తాజా మంచి ఒక పూల కుండీలాగా పెట్టి ఉందంట. మరి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు చూడు, అది అద్భుతమైన పూల కుండీ. అంటే ఆ కుండీకి ఎంత అందమైన పూలు పోస్తాయి. అలాగే దేవుడు మనని ఎక్కడ పెడతాడు, ఒకసారి పడిపోయాము అని అంటే బాధపడకూడదు. పడిపోయినా లేవనెత్తి మన ఎక్కడ ఉంచాలో అక్కడే పెడతాడు దేవుడు. ఏ స్థలంలో పెడతాడు, ఎక్కడ తీసుకెళ్తాడు, ఎంత ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తాడు, అది ఆయనకే ఎరుక. నిరుత్సాహపడకూడదు, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. ఏది జరిగినా మన మేలుకే, ఏది జరిగినా మన మంచికే అని అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అవునా?